అంటే రోడ్డు సౌకర్యం ఉండబట్టి. ప్రస్తుతం మనం బీజాపూర్ జిల్లాలో హిడ్మా పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చిన్నబట్టిగూడెం విలేజ్ ఇది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే పువ్వర్తి గ్రామం, హిడ్మాకి పెట్టిన కోట. ఈ ప్రాంతం అంతా కూడా హిడ్మాతో పాటు హిడ్మా అనుచరులు అందరూ తిరిగిన ఏరియా. ఇప్పుడు మన చిన్నబట్టిగూడెం సూపందూరు. చిన్నబట్టిగూడెం మావోయిస్టు పార్టీకి పూర్తిగా సానుభూతిపరుడైన ఒక వ్యక్తి చనిపోతే ఆయన పేరు మీద గ్రామస్తులే కట్టిన స్తూపం ఇది. తర్వాత ప్రభుత్వం రావడం, పోలీసులు క్యాంపులు పెరిగిన తర్వాత స్తూపాన్ని పూర్తిగా నేలకొరగించారు. ఇక చిన్నబట్టిగూడెం ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. కేవలం హిడ్మా పుట్టి పెరిగిన ఊరే కాకుండా జనతన్ సర్కార్ పనిచేసిన ప్రాంతం ఇది. జనతన్ సర్కార్ ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా గ్రామాలు అభివృద్ధి చేశామని మావోయిస్టు పార్టీ చెప్తుంటుంది. ఇటీవల జనతన్ సర్కార్ ప్రెసిడెంట్ సోనీ కూడా తన ఇంటర్వ్యూలో చెప్తూ ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువుని డెవలప్ చేశాము, జనతన్ సర్కార్లో చేసిందని చెప్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న విజువల్స్లో జనతన్ సర్కార్ అభివృద్ధి చేసిన చెరువు అది. చిన్నబట్టిగూడెంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కావాల్సిన చెరువు చాలామందికి ఇప్పటికీ కనిపిస్తుంటుంది. ఇది ఒక గతంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే జనతన్ సర్కారే అభివృద్ధి చేసి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ మంచినీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా ఒక బోరు కూడా వేయించాం, ట్రాక్టర్ కూడా కొనిచ్చామని జనతన్ సర్కార్ చెప్తుంటారు. జనతన్ సర్కార్లో దాదాపు 6 శాఖలు ఉన్నాయి. 6 శాఖల్లో నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నాయి. కాబట్టి ఆ శాఖలో వచ్చే నిధుల ద్వారా చెరువులు అభివృద్ధి చేసాం, అదేవిధంగా ఆశ్రమాలు కట్టించామని జనతన్ సర్కార్ చెప్తుంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల బూట్లు చప్పుడు, మావోయిస్టుల తుపాకులతో మారుమోగిన ప్రాంతం. అసలు గతంలో ఎలాగుండేది, ప్రస్తుతం ఎలాగుంది అనే విషయం ఈ ప్రాంతంలో చుట్టుపక్కల పనిచేసిన జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి గతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలాగుంది విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థానిక రిపోర్టర్ మురళీకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి ఈ ప్రాంతంలో ఆయనకి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీ సంఘటన జరిగిన, పోలీసుల వైపు నుంచి జరిగిన ఆయన టీం ఈ ప్రాంతంలో రావడం, ఇక్కడ కవరేజ్ చేయడం అనేది. ఈ ప్రాంతంలోకి ఇప్పుడంటే రోడ్లు ఉన్నాయి, కానీ గతంలో రోడ్లు కూడా లేని ప్రాంతంలో ఈ జర్నలిస్టులు, స్థానిక జర్నలిస్టులు సాహసం చేసి వచ్చారని చెప్పాలి. ఎందుకంటే కిందకి ఎటు తెలియకుండా ఒక కాలేజ్ చేస్తూనే మందుపాత్ర పెళ్తుంది, వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వాళ్ళు సాహసం చేసి ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనని రిపోర్ట్ చేసేవారు. అంటే బాహ్య ప్రపంచానికి ఒక సంఘటన తెలియాలంటే ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనలే వీళ్ళు వచ్చి సాహసం చేస్తేనే బయటికి తెలిసేది. అటువంటి జర్నలిస్టులు పరిచయం చేస్తున్నా. ఆయన ముందు మురళీకృష్ణ గారు అడుగుతాం. మురళీకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్, వీటివంతా మావోయిస్టు పార్టీ గతంలో అంతా వాళ్ళదే రాజ్యం, వందలాది వేలాది మంది ఉండే ప్రాంతం ఇది, ముఖ్యంగా హిడ్మా. ఈ ప్రాంతంలో గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందండి? గతంలో మేము ఈ ప్రాంతానికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. మోటార్ సైకిల్ ద్వారా చిన్న కాలిబాట ద్వారా వచ్చేవాళ్ళం. అది కూడా ఏంటంటే దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలో మాకు మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే కాళ్ళకి ఈ చెట్లు అయిన తగిలి గాయాల పాలు కూడా అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు మన ఈ ఆపరేషన్ కగార్ తర్వాత మన ఈ దండకారణ్యంపై కేంద్ర ప్రభుత్వం కేంద్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు సాధించడంతో రహదారులు విస్తరణ బాగు చేశారు. ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఈరోజు రహదారులు అనేది వేయటంతో మాకే కాదు ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బందులు అనేది లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఆపరేషన్ గగార్ తర్వాత డెవలప్మెంట్ గురించి చెప్పడం కాకుండా ముందు ఎలా ఉండేది అంటే మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. మీరు చాలా ఎన్కౌంటర్లు, బ్లాస్టింగ్లు చూసుంటారు. మాకు ఇక్కడ 2013లో ఎన్కౌంటర్ అయిందండి. ఈ గ్రామానికి, ఈ బట్టిగూడెం గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో హిడ్మా ఊరు ఉంటుంది, హిడ్మా విలేజ్ ఉంటుంది, పువ్వర్తి అని. ఈ పువ్వర్తి విలేజ్లో 2013 మార్చి బహుశా 16వ తారీఖు అనుకుంటా ఆ రోజు ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయితే అందులో దాదాపు 9 మంది మావోయిస్టులు చనిపోయారు. చనిపోతే మా టీం, అప్పుడు మేము 6 జర్నలిస్టులు ఉండేవాళ్ళం. మేమందరం కలిసి మోటార్ సైకిల్ ద్వారా అతి కష్టం మీద ప్రయాణం చేసి ఈ గ్రామానికి చేరుకున్నామండి. ఈ గ్రామం చేరుకోవడం దీంట్లో మీరు చెప్పినంత ఈజీగా రావడం కాదు, ఇది వచ్చేవారు. కానీ మధ్యలో మావోయిస్టులు కూడా మీకు ఆపి ఇబ్బంది పెట్టేవారు. మధ్యలో ఈ జనతన్ సర్కారు సభ్యులు ఉండేవారండి. ప్రతి గ్రామంలో కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేవారు. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మీరు ఎటు వెళ్తున్నారు, మీరు ఎవరు అని అడిగేవారు. అంటే మేము తెలంగాణ రాష్ట్రానికి అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీరు ఏ రాష్ట్రం అంటే మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళండి, చెర్ల అని చెప్పేవాళ్ళం. తర్వాత మీరు ఎవరంటే పత్రికారంటే అప్పుడు వదిలేవారు.
కానీ మిమ్మల్ని ఒక దగ్గర దామోదర్ కిడ్నాప్ చేస్తారట కదా. అయితే మన దాదాపు 2024 జనవరి 24వ తారీఖు మేమందరం ఒక 10 మంది టీం వచ్చామండి. మేము భద్రాచలం జర్నలిస్ట్ మిత్రులు వస్తే ఇక్కడికి దగ్గరలోని కొండపల్లి విలేజ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ విలేజ్లో మమ్మల్ని అందరిని ఆపేసి ఎవరంటే దామోదర్ టీంకి సంబంధించినటువంటి మిలిషియా సభ్యులు ఆపేసి ఆ రోజు నైట్ మొత్తం మమ్మల్ని అక్కడే ఉంచారు. అంటే మమ్మల్ని ఏమనలేదు, మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, మంచిగా భోజనాలు పెట్టారు, అంత మర్యాదగా చూసుకున్నారు. ఆ రోజు నైట్ మొత్తం అక్కడే ఉన్నామండి. తర్వాత దామోదర్ ఒక లెటర్ పంపించారు, మీరు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కాకపోతే మీరు ఏ ఉద్దేశంతో వచ్చినా కానీ ప్రజలకి మంచిగా జరిగేటట్టు మీ వార్తలు మీరు ప్రచురించండి అని చెప్పన్నారు. మేము ఇక్కడ ఉన్నది మేము ఆ రోజు ప్రజెంట్ చేసామండి ఉన్నదన్నట్టు. సరే, హిడ్మాకు పూర్తిగా అడ్డా అంటున్నారు. ఈ ప్రాంతంలో ఎవరిని ఆదివాసిని అడిగి హిడ్మా పేరు చెప్తున్నారు. హిడ్మా గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఈ ప్రాంతంలో మావోయిస్టిక్ ప్రాబల్యం పెరగడానికి హిడ్మా కారకుడు, మావోయిస్టిక్ ప్రాబల్యం తగ్గిపోవడానికి హిడ్మా కారకుడు అంటున్నారు. ఎందువల్ల? ఈ ప్రాంతంలో హిడ్మా అంటే ఈ ప్రాంతంపై ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి అండి ఈ ప్రాంతంలో ఆయన గట్టి పట్టుంది. ఆయన 2024 జనవరిలో ఇక్కడ ఈ పూవర్తి అనే గ్రామంలో పోలీస్ క్యాంప్ పెట్టారు, సిఆర్పిఎఫ్ క్యాంప్. అప్పటి వరకు కూడా ఆయన ఆ ఊర్లోనే ఆయన అడ్డాగా చేసుకొని ఈ సామ్రాజ్యాన్ని అనేది ఈ మావోయిస్ట్ దాన్ని పర్యవేక్షించేవాడు. ఎప్పుడైతే ఇక్కడ మన ఈ బేస్ క్యాంప్ పెట్టారో ఆయన ఆ రోజు నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోయాడండి. అది కానీ గతంలో ఇక్కడ ఒక కూపింగ్ చేస్తున్న ఆఫీసర్ల మీద దాడి చేయడం, ఒక 22 మంది చనిపోవడంతో దాని కారకుడు హిడ్మా అంటున్నారు. వాస్తవం? హిడ్మా టీం అండి. ఇక్కడ దగ్గరలోని తెర్రం అనే ఒక విలేజ్ ఉందండి. అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుందండి ఆ తెర్రం అటవీ ప్రాంతంలో హిడ్మా టీము మన ఈ సిఆర్పిఎఫ్ బలగాలపై దాడి చేయడంతో 23 మంది చనిపోయారు. ఆ సమయంలో మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ ఏరియాకి వెళ్ళి మేము వార్తా కవరేజ్ చేసామండి. మీకు ఎప్పుడు హిడ్మా ఎదురుపడలేదా? ఎప్పుడు ఎదురుపడలేదు. మిగతా ఎవరైనా నాయకులు, మిగిలిన నాయకులు మేము చూసాము, దామోదర్ గానీ చూసాము, వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసామండి. ఎవరెవరివి? ఇక మాకు దామోదరు, మన కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాదు, వీళ్ళతో ఎక్కువగా. కానీ ఈ అనుభూతి ఎలాగుంటుందండి మీకు? ఈ అనుభూతి మాకు చాలా, అంటే సరే ఇది బాధాకరమైన విషయం అయినా కానీ మాకు ఎన్కౌంటర్ అయితే మాత్రం వెంటనే క్షణాల్లో మేమందరం ఎలర్ట్ అయిపోయి ఇంటి దగ్గర ఏం జరిగినా మాకు అవసరం లేదు, మాకు ముందు ఏంటంటే వార్తా కవరేజ్ చేయాలి. ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయచ్చని ఆతలతో మేము మోటార్ సైకిల్ వేసుకొని ఇక ఎంత వేగంతో మన తుఫాన్ కంటే వేగంతో వచ్చి ఇక్కడ వార్తను కవర్ చేసుకుని వెళ్ళేవాళ్ళం.